జనవరి 26వ తారీఖు సాక్షాత్తు రిపబ్లిక్ డే సందర్భంగా అర్ధరాత్రి పూట కడప నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఈ డిఎస్పి గారి ఇంటికి 40 గజాల దూరంలో ఉన్నటువంటి ఎర్రముక్కపల్లి కందిపాలెంలో ఉన్నటువంటి ఒక మాజీ సైనికుడి యొక్క ఇంటిని అర్ధరాత్రి పూట 2 జేసీబీలు తీసుకొని వచ్చి 100 మంది గూండాలు వచ్చి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించి ఇంటిని నేలమట్టం చేశారు. ఈ అంశం పైన దాదాపు 26వ తారీఖు జరిగితే ఇంతవరకు బాధితులకు న్యాయం చేయకపోగా దాని విధ్వంసానికి పాల్పడినటువంటి ఆ గూండాలను అరెస్టు చేయకపోవడం ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. అణగారినటువంటి వర్గాలపైన, పేదలపైన, దళితులపైన మీకున్నటువంటి అధికారాలను చెలాయించి యథేచ్ఛగా గూండాలు వచ్చి జేసీబీలు పెట్టి ఇళ్లపైన పడి దాడి చేస్తూ ఉంటే పోలీసు యంత్రాంగం మగధ నిద్రలో ఉందా, లేకపోతే పెద్దలు డేగల్లాగా వచ్చినటువంటి దొంగలు ఇచ్చినటువంటి డబ్బులు మీ కళాలను కదిలించి మీ యొక్క రక్షక వేళ్లను దారి మళ్లించాయని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ఘటన జరిగినటువంటి ఘటనలో బాధ్యులైనటువంటి 100 మందిలో మీరు ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం, చేసినటువంటి వారిని కూడా పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తారా? అంటే మీరు అటెంప్ట్ మర్డర్ కేసు మీరు పెట్టరా? ఎస్సీ ఎస్టీ కేసులు వారిపైన వర్తించవా? అర్ధరాత్రి పూట వచ్చి దాడులు చేసి ఇల్లు ధ్వంసం చేస్తే అలాంటివి రాజమార్గంలో పంపించారా? దీని వెనక పక్క ఏ స్థాయిలో ఉన్నా కూడా తక్షణం అరెస్టు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బాధితులకు న్యాయం జరగాలి, వాళ్ళ ఇల్లు పునర్నిర్మాణం జరిగి తీరాలి. ఇల్లు కూల్చినటువంటి ఆయన నరసింహులు గారి ఆ కుటుంబం 2వ ప్రపంచ యుద్ధంలో, చైనా యుద్ధంలో సర్వీస్ చేసి శత్రు దేశాలపైన పోరాటం చేసినటువంటి కుటుంబం చివరికి వారికే రక్షణ లేకుండా పోయిందంటే ఇంకా సామాన్యుడికి ఏం రక్షణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఈ ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ గారికి కూడా ఫిర్యాదు చేయబోతున్నాం. జిల్లా కలెక్టర్ గారు తక్షణం స్పందించి చర్యలు తీసుకోకపోతే వారిపైన కూడా కంప్లైంట్ చేయక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.